నా దగ్గర ఉన్నది 4,000 రూపాయలు. అది మా మిసెస్ యొక్క అకౌంట్లో ఉన్నాయి. ఎగ్జామ్ ఫీజు కట్టాల్సి వచ్చింది. ఆ ఎగ్జామ్ ఫీజు 4,000. అయితే ఈ 4,000తో పాటు ఒక 2,000 రూపాయలు రికార్డ్స్కి కట్టవలసిన బాకీ మిగిలిపోయింది. సరే పర్వాలేదులే, ఏదో ఒక మాట చెప్పి మేనేజ్ చేద్దామని చెప్పి మేము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ సార్ చెప్పారు, ఖచ్చితంగా 2,000 కడితేనే ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామని. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక 5 నిమిషాలు అక్కడ అలాగే కూర్చుని నేను అన్నాను, నా మిసెస్తో అన్నాను, నువ్వు ఇక్కడుండు, నేను సెంటర్కి వెళ్ళి మళ్ళా వస్తాను అని చెప్పి మనసులో ఆలోచన చేసుకుంటున్నాను, ప్రభువా నీవే నాకు సహాయం చేయి అని. బండి తీసుకుని బండి మీద వెళ్తూ కూడా అదే మాట అంటున్నాను. అయితే అప్పుడు నేను శోధించబడుతున్నాను. ఇదిగో నీవు తమ్మునికి ఫోన్ చేయి, లేదా స్టీఫెన్కి ఫోన్ చేయి, నీకు సహాయం దొరుకుతుందన్నట్లుగా నేను శోధించబడతా ఉంటే నేను ప్రభువుతో అన్నాను, ప్రభువా నేను ఎవరిని అడగను, ఎవరి దగ్గర చేయి చాపను, ఇప్పటివరకు నీవే పోషించుచున్నావు, ఇప్పుడును నీవే నాకు దయచేయి అని ప్రభువుని అడిగి ఏటీఎం దగ్గరికి వెళ్ళిపోయాను. ఏటీఎం దగ్గరికి వెళ్ళిపోయి ఏటీఎం కార్డ్ తీసి ఏటీఎంలో పెట్టి 2,000 రూపాయలు టైప్ చేశాను. చేసి ఏటీఎం వైపే చూస్తున్నాను. అలా చూస్తూ ఉండగానే ఏటీఎంలో నుంచి 2,000 బయటకు వచ్చాయి. ఇక నా ఆనందానికి అవధులు లేవు, నా సంతోషానికి అవధులు లేవు. ఆశ్చర్యపోయాను. ఎంతగా సంతోషించానంటే ఇక అది చెప్పలేను, అనుభవిస్తేనే కానీ తెలియదు. వెంటనే దేవునికి స్తోత్రం అని చెప్పి అక్కడ రిమైనింగ్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. సరే ఎంత ఉన్నాయో చూద్దామని కొట్టగానే ఇంకొక 1,000 రూపాయలు దాంట్లో ఉన్నాయి. అంటే ప్రభు 3,000 రూపాయలు ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాయి 3,000 రూపాయలు నాకు తెలియలేదు, కానీ అప్పుడు మనసులోనే అనుకుంటున్నాను, దేవుడు ఎవరినో ప్రేరేపించాడు, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం అనే ఆలోచన నాకు కలిగినప్పుడు అమౌంట్ మన అకౌంట్లో పెడితే ఖచ్చితంగా మనకు మెసేజ్ వస్తుంది కదా అనే ఆలోచన తట్టి ఫోన్ తీసి మెసేజ్ల్లో వెతికినప్పుడు డెబిట్ అయినటువంటి అమౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి తప్ప ఈ 3,000 రూపాయలకు సంబంధించినటువంటి ఏ మెసేజ్ దాంట్లో కనిపించలేదు. సరే ఫోన్పేలోనైనా దొరుకుతుందేమోనని ఫోన్పే ఓపెన్ చేసి హిస్టరీలో చూసినప్పుడు ఖర్చు పెట్టింది మనకి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి తప్ప ఈ 3,000కి సంబంధించిన డీటెయిల్ కనిపించలేదు. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దామలే అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ 2వ రోజున మనసులో ఆలోచన తట్టి వెళ్ళి ఏటీఎం యొద్దకు వెళ్ళి మినీ స్టేట్మెంట్ బయటకు తీశాను. మినీ స్టేట్మెంట్ బయటకు తీసినప్పుడు ఎవరెవరైతే నాకు పంపించారో ఆ అమౌంట్కి సంబంధించిన వివరాలతో బై ట్రాన్స్ఫర్ ఏటీఎం విత్డ్రావల్ అని స్పష్టంగా ఉన్నాయి. కానీ ఈ 3,000 రూపాయల గురించి మాత్రము క్రెడిట్ అనేటువంటి ఒకే ఒక పదం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు పంపించారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, దీనికి ట్రాన్స్ఫర్ అనేటువంటి ట్యాగ్ కూడా లేదు, ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేటువంటి డీటెయిల్ కూడా లేదు. ఎంత ఆశ్చర్యమో, ఎంత సంతోషమో, చాలా చాలా సంతోషించి ప్రభువా నీకు స్తోత్రము, ఏ మాత్రపు యోగ్యుడను ప్రభువా నేను, ఏ మాత్రపు అర్హుడు ప్రభువా నేను. అసలు విశ్వాసం అంటే ఏమిటి? మొండిగా నీ యందు నమ్మిక ఉంచడమే నా విశ్వాసము. నేనైతే అదే చేశాను. నిజంగా విశ్వాసం అనే మాటకు ఖచ్చితమైన నిర్వచనము మరి చెప్పడానికైతే చెప్పుకోవచ్చు, కానీ దాన్ని కార్యాచరణలో పెట్టాలంటే పెట్టలేరు. కానీ నేను చేసిందల్లా ఒకటి, మొండిగా నా ప్రభువే ఇస్తాడు అని చెప్పి బలవంతంగా నన్ను నేను సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని ఎవరికి కాల్ చేయకుండా, ఎవరి మీద ఆధారపడకుండా నా ప్రభువు మీదే ఆధారపడి నేను ముందుకు కొనసాగినందుకు దేవుడు చేసిన సహాయము ఇదే. ఈ మాటలు వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నాకు సహాయము చేసినటువంటి ఈ దేవుడిని నీవును కలిగి ఉన్నావు కదా.
నాకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయడా? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నీ అవసరత ఏదుందో ప్రభువుని అడుగు. మనుషుల దగ్గర చేయి చాపవలసిన అవసరం లేదు. నీ అవసరత ఏదుందో ప్రభువుని అడుగు, ప్రభువునే వేడుకో. ప్రభువు నీకు దయ చేస్తాడు.